శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నగే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతగే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. వేదములో 4 రకాలైనటువంటి కర్మలు ప్రతిపాదింపబడి ఉన్నాయి. అవి నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు అని 4 రకాలుగా వాటి యొక్క విభాగము ఉన్నది. వాటిల్లో నిత్యకర్మ మొదటిది. దాని యొక్క లక్షణం ఏంటంటే చిత్తశుద్ధ్యతిరిక్త ఫల విశేష అజనకత్వే సతి తదనుష్ఠానే ప్రత్యవాయ సాధకత్వం అని. అంటే నిత్యకర్మలు అంటే సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞము మొదలగు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్యకర్మలు అంటారు. ఈ నిత్యకర్మ చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అంటే చేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి ఫలితం ఏది ఉండదు. కానీ చేయకపోతే కనుక వాటి వల్ల ప్రత్యవాయం అనేది కలుగుతుంది, పాపం కలుగుతుంది. చేస్తే చిత్తశుద్ధి అనేది మనకు కలుగుతుంది. అంతకన్నా చిత్తశుద్ధి వ్యతిరిక్తంగా ఎటువంటి ఫలము ఏం కలగదు. ఈ చిత్తశుద్ధి ద్వారా నిత్యకర్మానుష్ఠానం చేయడం వల్ల చిత్తశుద్ధి పొంది క్రమంగా కాలక్రమేణా జీవుడు మోక్షాన్ని పొందాలి. ఇది విధానం. ఈ నిత్యకర్మలన్నింటిలో కూడా నిత్యకర్మలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ప్రధానమైనది ఏమిటంటే అంటే సంధ్యావందనం. సంధ్యావందనం అనేది నిత్యకర్మ, చాలా గొప్పదైనటువంటిది. అయితే ఈ సంధ్యావందనంలో ప్రధానమైనటువంటి అంగం ఏమిటి, దీంట్లో ఏమేమి చెప్పబడి ఉన్నాయి అని మనం ఆలోచిస్తే అనేకమైన విషయాలు ఉన్నాయి. గాయత్రీ జపము, ఉపస్థానము, అర్ఘ్యప్రదానము, ఇట్లా చాలా ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్రధానమైనది ఏంటంటే అంటే అర్ఘ్యప్రదానం. అసలు ఈ అర్ఘ్యప్రదానం ఎప్పుడు చేయాలి, ఎవరిని ఉద్దేశించి చేయాలి, ఎందుకు చేయాలి అంటే వేదం మనకి ఈ విధంగా బోధిస్తోంది. స్వాధ్యాయ బ్రాహ్మణంలో, కృష్ణయజుర్వేదం తైత్రీయ శాఖ స్వాధ్యాయ బ్రాహ్మణంలో రక్షాగుం సిహవా పురోను వాకేత పోగ్రమతిష్ఠంత అనే అనువాకంలో సవిస్తరముగా దీని యొక్క విశేషాలన్నింటినీ కూడా ఆ అనువాకం ప్రతిపాదించింది. ఒకానొక సందర్భంలో రాక్షసులందరూ కూడా ఉగ్రమైన తపస్సు చేస్తున్నారట. వాళ్ళు ఇప్పుడు అట్లాంటి తపస్సు చేస్తారు. ఉగ్రమైన తపస్సు చేయడం వల్ల లోకములన్నీ మాడిపోతాయి. అటువంటి రక్షాగం సిహవా పురోను వాకేత పోగ్రమతిష్ఠంత ఎవరిని ఉద్దేశించి తపస్సు చేశారంటే వాళ్ళందరూ కూడా ప్రజాపతి గారిని ఉద్దేశించి తపస్సు చేశారట. అందువల్ల ఈ తపస్సు చేత సంతుష్టుడైనటువంటి ప్రజాపతి గారు తాన్ ప్రజాపతిర్వరే నోపామంత్రిత తాని వరమవృణీత ఆదిత్యో నో యోద్ధ ఇది వారికి ప్రత్యక్షమయ్యి వరాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పారట. వాళ్ళు ఏం కోరుకున్నారంటే రాక్షసులు కదండి, తామస ప్రధానమైనటువంటి వాళ్ళు. వారి పేరే మందేహులు. మందేహులు అంటే మందాహ సంకల్ప యశాంతే మందేహాహ అని. ఆ రాక్షసుల పేరు మందేహులని. వాళ్ళు మందమైనటువంటి సంకల్పాలు, దరిద్రమైన సంకల్పాలు, అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు మందేహులు అంటారు. వీళ్ళకి కూడా ఏమిటంటే లోకానికి మొత్తానికి క్షేమాన్ని చేకూర్చేటటువంటి సూర్య భగవానుడిని ఎవరైతే ఉన్నారో ఆ సూర్య భగవానుడితో మేము యుద్ధం చేయాలి, ఇది వాళ్ళ కోరిక. ఆదిత్యో నోయోద్ధాగితి తాన్ ప్రజాపతిరబ్రవీద్. సరే, తపస్సు చేసిన తర్వాత వరద ఇవ్వక తప్పదు. అందువల్ల ఆయన అన్నారు యోధ యధ్వం అయ్యా, అలాగని మీరు ఆయనతో యుద్ధం చేయండి అని అన్నారు. అది మొదలుగుని వాళ్ళు తస్మాదుత్తిష్ఠంత కుంభవాతాని రక్షాగుస్యాదిత్యం యోధయంతి యావదస్తమన్వగాత్తాని హవా ఏతాని రక్షాగుంసి. సూర్యోదయం ప్రారంభం సూర్యాస్తమయం దాకా ఆయనతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆయన రాకపోతే మనం అప్పటిదాకా గాఢాంధకారంలో ఉంటాం. సూర్యోదయం అవుతుందా అని చూస్తుంటే వీళ్ళు వచ్చి యుద్ధం చేస్తున్నారు. దీంతో సృష్టి క్రమం అనేది ఆగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల
వేదార్థ విజ్ఞానం కలిగినటువంటి మహనీయులందరూ కూడా ఏం చేశారంటే వీరిని ఎట్లాగైనా మనం ఈ రాక్షసుల్ని నిర్జించాలి, ఎట్లాగైనా వీళ్ళని ఆపాలి అనే ఉద్దేశంతో గాయత్ర్యాభిమంత్రితేన అంహసా శామ్యంతి, గాయత్ర్యాభిమంత్రితేన అభిమంత్రితేన అంహసా శామ్యంతి అంటే గాయత్రీ మంత్రం చేత మనం జలాన్ని అభిమంత్రించి వాటిని సూర్యుడికి అర్ఘ్యంగా ఇద్దాము, దాంతో వాళ్ళు శాంతిని పొందుతారు, వాళ్ళందరూ పరాజితులవుతారు రాక్షసులు అని ఉద్దేశించి వాళ్ళు ఆ రకంగా చేయడం ప్రారంభించారు. ఎందుకు గాయత్రీ మంత్రం చేస్తారంటే గాయత్రి మంత్రం ఉన్న మంత్రాలలో గల గొప్పదైన మంత్రం ఏదంటే గాయత్రి మంత్రం. దానికన్నా కూడా గొప్ప మంత్రం ఇంకోటి లేదు. త్రిభ్యేవతు వేదేభ్య పాదం పాదం అదువుదుహదని 3 వేదముల యొక్క సారం అంతా పిండి ఒక మంత్రంగా తయారు చేస్తే 3 పాదములుగా త్రిపద గాయత్రి అని ఆ 3 వేదముల యొక్క సారంగా ఉత్పన్నమైనటువంటి ఒక మహామంత్రం అన్నమాట గాయత్రి మంత్రం. అలాగే గాయత్రి ఛందోబద్ధమై ఉంటుంది కాబట్టి ఆ మంత్రానికి గాయత్రి మంత్రం ఇంకో పేరు కూడా ఉంది. గాయత్రి ఛందస్సు అంటే ఛందస్సు అన్నిటి కూడా తల్లి లాంటిది. గాయత్రి ఛందసాం మాత, గొప్పదైన ఛందస్సు, సవితృదేవత అధిష్టాతృ దేవతగా కలిగినటువంటిది. అలా అనేకమైన విశేషాలు ఉన్నాయి. నా గాయత్ర్యా పరోమంత్ర నమాతు పరదైవతం అని. గాయత్రి మంత్రం కన్నా గొప్పదైనటువంటి మంత్రం ఇంకోటి లేదు కాబట్టి ఆ గాయత్రి మంత్రం చేత నీటిని అభిమంత్రించి గాయత్రి తదు హవా ఏతే బ్రహ్మవాదిన పూర్వాభిముఖా సంధ్యాయాం గాయత్ర్యాభిమంత్రిత ఆప ఊర్ధ్వం విక్షిబంతి. తూర్పు వైపు తిరిగి వారు సూర్యోదయానికి ముందర ప్రతిరోజు ఈ గాయత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రంతో జలాన్ని అభిమంత్రం చేసి అర్ఘ్యం ఇవ్వడం ప్రారంభించారు. ఏతా ఆపో వజ్రీభూత్వా. ఆ గాయత్రి మంత్రం చేత అభిమంత్రించబడినటువంటి ఆ ఉదకములు సాక్షాత్తు వజ్రాయుధాలు అయిపోయినాయి, వజ్ర సమం అయిపోయింది అన్నమాట. వజ్రో భూత్వా ఆ వజ్రములు అయిపోయి ఆ రాక్షసులను ఏం చేశాయంటే దాని రక్షాగుంసి మందేహారునే ద్వీపే ప్రక్షిపంతి. ఆ మందేహులనే రాక్షసుల్ని వాళ్ళకు ఒక ద్వీపం ఉందిట, అరుణనామక ద్వీపం అని. ఆ ద్వీపంలో తీసుకెళ్ళి వాళ్ళని పడేసాయిట. పడేసిన తర్వాత సూర్య భగవానుడు ఆయన యొక్క రథాన్ని వేసుకుని రావడానికి సరైనటువంటి మార్గం, ఆయనకి ప్రశాంతమైనటువంటి మార్గం ఏర్పడింది. ఈ రకంగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేయడం వల్ల ఆ రాక్షసులు వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, జగత్ కళ్యాణం కలుగుతుంది అనే ఉద్దేశంతో మనం ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేయడం, ఈ యొక్క అర్ఘ్యప్రదానం ఇవ్వడం అనేది ప్రధానంగా మనకి విధింపబడింది. అయితే వారిని అక్కడే మొత్తం నిర్జీర్ణం చేసేయచ్చు, వాళ్ళని జయించవచ్చు, వాళ్ళని నాశనం చేసేస్తే వారు మళ్ళీ రాకుండా ఉంటారు కదా అని ఒక ఆక్షేపణ. కానీ అలా చేయడానికి లేదు, ఎందుకంటే వారు ప్రతిరోజు సూర్యుడితో యుద్ధం చేయాలి, వాళ్ళు వరం కోరుకున్నారు. అట్లా వీళ్ళను కూడా మనం దూరంగా వెళ్ళగొట్టాలి, అరుణనామక ద్వీపంలో పడేయాలి, అది అక్కడ విషయం. అందువల్ల మళ్ళీ తర్వాత రోజు వాళ్ళు బయలుదేరి సూర్యుడు ఉదయిస్తుండగా మళ్ళీ వస్తారు, మళ్ళీ మనం అర్ఘ్యం ఇవ్వాలి. ఇట్లా అందువల్ల అర్ఘ్యం ఎప్పుడు ఇవ్వాలి అంటే సూర్యోదయం తర్వాత నిద్ర సంధ్యానం చేయకుండా కాకుండా సూర్యోదయానికి ముందరమే ఇవ్వాలి అని స్మృతికారులు మనకు బోధించారు. ఉత్తమ తారకోపేత, మధ్యమ లుప్త తారక, అధమ సూర్యదహిత, ప్రాతఃసంధ్యా త్రిధామత అని. సూర్యుడు రాకముందర, నక్షత్రములు కూడా వెళ్ళక ముందర, నక్షత్రములు ఉండగా ఉత్తమ తారకోపేత, ఇవన్నీ ఉన్న నక్షత్రములు ఉన్న సమయంలోనే ప్రాతఃసంధ్య కనుక చేస్తే అది ఉత్తమైనటువంటి సంధ్యావందనంగా చెప్పబడింది. అలా చేయడం వల్ల మనకి సకల శ్రేయస్సులు కలుగుతాయి. అయితే ఎవరినైనా సరే తపస్సు చేసి ఇట్లా వరం పొందారు కాబట్టి వారిని హుంకారం చేయడం, హుంకృత్య తుంకృత్య అంటారు శాస్త్రంలో. హుంకారం చేయడం కానీ, వారిని పరాభవించడం కానీ ఇలా చేయడం వల్ల మనకి కూడా కొంత పాపం అనేది అయితే కలుగుతుంది. ఆ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి? మన గాయత్రి మంత్రంతో వజ్రాయుధంతో ఆ రాక్షసులందరినీ కొట్టి అరుణనామక ద్వీపంలో పడేశాం కదా, ఏమిటి దీనికి మరి ప్రాయశ్చిత్తం అని, ఏంటి పాప పరిహారం అని ఆలోచిస్తే వేదమే చెప్తోంది.
యత్ప్రదక్షిణం ప్రక్రమంతి తేన పాప్మానమవధూన్వంతి. తదనంతరం అర్ఘ్యప్రదానం అయిపోయిన మరుక్షణమే ప్రదక్షిణ చేసి అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ పైన కనిపించేటువంటి ఆదిత్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనం ధ్యానించి నీళ్ళు విడిచిపెట్టినట్లయితే తేన పాప్మానమవధూన్వంతి, వాడు చేసినటువంటి పాపములన్నీ కూడా పోతాయి. ఉజ్జంతమస్తంగంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రముష్ణుతే. ఈ రకంగా అభిధ్యాయన్ అంటే ధ్యానం, ఉపాసన చేయడం వల్ల బ్రాహ్మణుడైనటువంటి వాడు వీడు అర్ఘ్యప్రదానం ఎవరైతే ఇచ్చారో వీళ్ళందరూ కూడా సకలం భద్రమష్ణుతే, సకలమైన శ్రేయస్సుల్ని పొందుతారు. ఈ ధ్యానం చేయడంలో కూడా తాత్పర్యం ఏంటంటే భ్రమరకీటక న్యాయం అని ఒక న్యాయం ఉంది. ఒక చోట ఎక్కడో గోడ మీద ఎక్కడో ఒక చోట గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది ఒక జీవి. దాని చుట్టూ వచ్చి తుమ్మెద తిరుగుతూ ఉండి అరుస్తూ ఉండడం వల్ల లోపల ఉన్న గుడ్డులో ఉన్న ప్రాణి భయపడిపోయి ఆ తుమ్మెద ఏమైనా చేస్తుందేమో, పొడి చేస్తుందేమో, చంపేస్తుందేమో అని భయపడి తుమ్మెదనే ధ్యానించి బయటకు వచ్చే సమయానికి తుమ్మెదగా మారిపోతుంది. అట్లాగే అసౌ ఆదిత్య బ్రహ్మ ఈ కనిపించే సూర్యనారాయణ స్వామి బ్రహ్మ అని ధ్యానం చేయడం వల్ల వీడు కూడా కొంతకాలానికి బ్రహ్మస్వరూపం అయిపోతాడు. ఇద్దవి బ్రహ్మస్వరూపమే, కానీ అజ్ఞానం చేత ఆ బ్రహ్మతత్వాన్ని ఎట్లాగైతే తెలియకపడకుండా ఉన్నాడో అటువంటి వాడు కూడా ఈ నిత్యకర్మానుష్ఠానం అంటే జీవుడికి ఆత్మతత్వాన్ని బోధించేటువంటి ఒకనొక విశిష్టమైనటువంటి ప్రక్రియ. సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఏవం వేద, అట్లా చక్కగా ఈ రకంగా ఉపాసన చేసి ఈ సాక్షాత్తు కనిపించే సూర్యుడే బ్రహ్మను తెలుసుకుని, యద్యపి గాయత్రి మంత్రం కూడా ఇక్కడ బ్రహ్మ ప్రతిపాదకమైనటువంటి ఒక మంత్రం, గొప్పమైన మంత్రం, దాని భాష్యం చాలా ఉన్నది. అందువల్ల ఈ మంత్రంతో అర్ఘ్యం ఇవ్వడం, ఈ రకంగా సూర్యుడే బ్రహ్మను ఉపాసించడం, ఈ ప్రదక్షిణం అయిపోయిన తర్వాత వెంటనే గాయత్రి మంత్రం జపం చేయడం, ఈ ఉత్తమ తారకోపేతాన్ని నక్షత్రాలు ఉన్న సమయంలోనే సంధ్యావందనం ప్రారంభించి సూర్యోదయ పర్యంతం గాయత్రి మంత్రాన్ని ఉపాసించడం వల్ల ఇవంతా కూడా బ్రహ్మప్రాపకం. అంటే మొదట్లో చెప్పుకున్నటువంటిగా ఈ నిత్యకర్మలు చేయడం వల్ల పరంపరగా చిత్తశుద్ధి కలిగి వీడు మోక్షాన్ని పొందుతాడు. ఇదంతా కూడా బ్రహ్మోపాసన అని మనకి ఇంకా నారాయణ ఉపనిషత్తులో కూడా ఆదిత్యో వై తేజో బలం ఇటువంటి అనువాకాల్లో అనేకమైన విశేషాలు చెప్పబడ్డాయి. అందువల్ల ఇటువంటి ఉపాసన చేసి అందరూ కూడా క్షేమాన్ని పొందాలి, సకలం భద్రమష్ణుతే అని చెప్పి వేదం చెప్పాలి. అట్లే ఎవరైతే ఈ వృత్తాంతాన్ని మొత్తం తెలుసుకుంటారో, ఏవం వేద అని చెప్పడం వల్ల వృత్తాంతాన్ని అంతా ఎవరైతే తెలుసుకుంటారో వారు కూడా ఇటువంటి ఫలితాన్ని పొందుతారు అని చక్కగా బోధించింది వేదం, చెప్పింది. అటువంటి సంధ్యోపాసన అందరూ త్రికాలంలో యథావిధిగా చేసి సకలమైనటువంటి శ్రేయస్సులను పొందాలని, అట్లాగే ఈ అనువాకాంకి యథామతి అర్థ వివరణ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ స్వస్తి. నమో బ్రహ్మణే, నమో అస్త్వగ్నగే, నమః పృథివ్యై, నమో ఓషధీభ్యః, నమో వాచే, నమో వాచస్పతగే, నమో విష్ణవే బృహదే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి.